అనిపిస్తుంది కోర్టు? మన సినిమా చాలా బాగుంది. దయచేసి ఇట్లాంటి సినిమాని ప్రేక్షకులు అందరూ ఆదరించాలి. ఇట్లాంటి సినిమాని మనం ఆదరించకపోతే ఇక మన లైఫ్ లో అమ్మని మర్చిపోయినట్టు. అన్న గేమ్ చేంజర్ జానర్ వేరేదు. గేమ్ చేంజర్ పొలిటికల్ లెక్క వెళ్ళాలి. కోర్టు సినిమా మాత్రం మనము మన జీవితం నిలబెట్టుకోవాలంటే కోర్టు సినిమా చూడు. ఒక మంచి గేమ్ చేంజర్ కూడా మంచి అది ఫ్లాప్ చేశారు, కోర్టు ఫ్లాప్ చేశారు. మరి పుష్ప లాంటి సినిమా హిట్ చేస్తారు అంటే ఆడియన్స్ నెగిటివ్ ఎక్కువ కోరుకుంటున్నారు అనుకోవచ్చు, లేదంటే డైరెక్టర్ నెగిటివ్ తీస్తుర్రా? అట్లేం లేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ అనే మూవీ వాస్తవానికి అయితే స్టోరీ కొద్దిగా ల్యాగ్ అయింది బ్రదర్. నాకు కూడా నచ్చలేదు, నిజంగా నచ్చలేదు, ల్యాగ్ అయింది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం జబర్దస్త్ బాగుంది. ఆయన శంకర్ డైరెక్టర్ ఉన్నాడు కదా గేమ్ చేంజర్, తన ఎటో తీసుకోపోయాడు. ఆయన రైటర్ ఒకటి చచ్చిపోయాడు ఆయన. దయచేసి ఇంకోటి ఏం తెలుసా, ముఖ్యంగా పెద్ద డైరెక్టర్లకు పెద్ద నిర్మాతలకు అప్కమింగ్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వండి. వాళ్ళ దగ్గర కుప్పలుగా స్టోరీలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం రుద్ది ఈ డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద డైరెక్టర్లు. వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదు నాకు తెలిసి. నిజంగా మీరు అందరు చాలా మంది రివ్యూ తీసుకుంటారు, చాలా సినిమాలు చూసి నాకన్నా మీకే ఎక్కువ జ్ఞానం ఉంటుంది. మీరే చెప్పండి, అప్కమింగ్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వండి. ఏ పుష్ప ఇంకా అది పనిమాల సినిమా, మళ్ళీ నువ్వు పుష్ప బాగుందా అంటావు. బురద మన ట్యాంక్ బండ్ లో మనం 1-2 పోయే బురద అది సినిమా. మళ్ళీ ఆ సినిమాని ఎత్తినా అనుకో మనం ఆగమవుతాం బ్రదర్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ నాని చూసి నేర్చుకోవాలనుకోవచ్చా? 99 100కు 100 1000 లక్ష సార్లు నాని చూసుకొని అల్లు అర్జునే కాదు, ఇక మిగతా పిచ్చి సినిమాలు తీసే హీరోలు, పిచ్చి సినిమాలు తీసే డైరెక్టర్లు నేర్చుకోవాలి. నాని అల్లు అర్జున్ సార్ ఒక్కరే కాదు, మిగతా దొంగనా కొడుకులకు అందరికి చెప్తున్నా. మిగతా దొంగనా కొడుకులు, ఇట్లాంటి పిచ్చి సినిమాలు తీసే దొంగనా కొడుకులకు ప్రతి ఒక్కరికి. ఎవరంటే పవన్ కళ్యాణ్ తీసినా ఆయన కూడా దొంగనా కొడుకు అవుతాడు, ఇంకో చిరంజీవి తీసినా ఆయన కూడా అవుతాడు, ఎవరు తీసినా. కానీ మంచి సినిమాని ఎంకరేజ్మెంట్. అప్పుడులా చిరంజీవి ఇంకో పాత సినిమాలు మన ఎన్టీఆర్ గారు ఎంత మంచి సినిమాలు తీసిరా, ఇట్లాంటి కోర్టు సినిమా లాంటి ఎంకరేజ్మెంట్ చేయాలి. నిజంగా ఎందుకు మన తెలుగు డైరెక్టర్లు ఈ కోర్టు గానీ చావా గానీ ఇలాంటి మంచి సినిమాలు ఎందుకు డైరెక్టర్ నిజంగా చావా అనగానే గుర్తుపోయింది. ఇంకో చావా లాంటి సినిమాలు తీయరువా, చావా లాంటి సినిమాలు తీయండి. అదే విధంగా మన ఈ కోర్టు సినిమా ఇట్లాంటి సినిమాలు తీయరా, పనికి మాల సినిమాలు తీస్తారు మీరు. ఏం చెప్తాను డైరెక్టర్లకు? ఏం చెప్తావు డైరెక్టర్లకు? నేను డైరెక్టర్లు ఏం చెప్పదలుచుకోలేనా, నిర్మాతలకు చెప్పదలుచుకున్నా. అరే కొత్త డైరెక్టర్ కుప్పలు స్టోరీ, కొత్త స్టోరీలు ఉన్నాయన్నా. 100% 100% ఆయన పెట్టిన డబ్బులు అయితే వస్తాయి బ్రదర్. పెట్టిన డబల్ కి డబల్ త్రిబుల్ వస్తాయి. ఓకేనా బ్రదర్? జై హింద్. మళ్ళీ చెప్పు.